హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం చక్రవడ్డీకి సంబంధించి ఆర్ఎస్ అగర్వాల్లో ఉన్న మొదటి 20 ప్రశ్నల గురించి చూద్దాం. సో మొదటి ప్రశ్న వచ్చేసి, ఆల్బర్ట్ బ్యాంకులో 8,000 డిపాజిట్ చేస్తే 2 సంవత్సరాలకు 5% పర్ యానం రేటుతో పొందే సిఐతో మొత్తం గడువు తీరిన తర్వాత ఎంత అవుతుంది? సో అసలు వచ్చేసి 8,000 రూపాయలు. మొదటి సంవత్సరం వడ్డీ 5%. 8,000 రూపాయలలో 5% అంటే 8,000లో 10% 800. ఈ 800లో సగం చేస్తే 400 రూపాయలు. రెండవ సంవత్సరంలో కూడా మనకు 5% వస్తుంది, 400 రూపాయలు. ఇది ఒకవేళ బారు వడ్డీ అయ్యేటట్లయితే మనం ఇక్కడికే ఆపేవాళ్ళం. కాకపోతే ఇది చక్రవడ్డీ. చక్రవడ్డీ అని అంటే మనకు వడ్డీ పైన కూడా వడ్డీ క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. సో రెండవ సంవత్సరం క్యాలిక్యులేట్ చేసుకునేటప్పుడు మీరు ఒకటో సంవత్సరం పై వచ్చిన వడ్డీ పైన కూడా వడ్డీ క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. సో 400 పై 5%, 400లో 10% అంటే 40, ఈ 40లో 5% అంటే 20. సో మనకు మొత్తం మీద వచ్చిన వడ్డీ అనేది 820 రూపాయలు. సో 8,820. ఇది మనకి ఏ ఆప్షన్ లో లేదు కాబట్టి మన ఆన్సర్ ఈ. రెండవ క్వశ్చన్, రూపాయలు 25,000పై 3 సంవత్సరాలకు 12% పర్ యానంతో వచ్చే చక్రవడ్డీ. మనం ఇచ్చిన అసలు 25,000, ఒకటవ సంవత్సరం 12% వడ్డీ వస్తుంది. మొదటగా 12% 12% 12% వేసుకున్నారు అనుకోండి. 12% అంటే మనకి ఇక్కడ 3,000 రూపాయలు అవుతుంది. ఎలా చెప్తున్నాను? 1% 250 ఇంటూ 12, 25 ఇంటూ 12 300, 250 ఇంటూ 12 3,000 రూపాయలు. మళ్ళీ 3,000 రూపాయలు. ఇది రెండవ సంవత్సరం. మళ్ళీ 12% 3,000 రూపాయలే అవుతుంది. కాకపోతే మనం రెండవ సంవత్సరం కనుక్కున్నప్పుడు వడ్డీ పైన వడ్డీ కూడా కనుక్కోవాలి. సో మొదటి సంవత్సరం పై వచ్చిన 3,000 పైన 12% అని అంటే 30 ఇంటూ 12 360. మూడవ సంవత్సరం వడ్డీ కనుక్కునేటప్పుడు మొదటి సంవత్సరం 3,000 పై 12% 360, రెండవ సంవత్సరం 3,000 పై వడ్డీ 360 ప్లస్ ఈ 360 పై 12%. 360లో 1% 3.6 ఇంటూ 12 43.2 వస్తుంది. సో మనకు మొత్తం మీద వచ్చింది 9,000 ప్లస్ 1,080, 10,080 ప్లస్ 43.2, 10,123.2. సో అట్లీస్ట్ ఈ 43 లేకున్నా మీరు అట్లీస్ట్ ఇది 10,080 కంటే కొంచెం ఎక్కువ ఉంటుందని చెప్పగలుగుతారు. సో ఇచ్చిన ఆప్షన్స్ లో నన్ ఆఫ్ దిస్ తీసేస్తే ఇది 10,000 కంటే తక్కువ, ఇది 10,000 కంటే తక్కువ, ఇది కూడా 10,000 కంటే చాలా ఎక్కువ ఉంది. ఓకే, సో 10,400 చేంజ్ వస్తుంది కాబట్టి ఇది కూడా కాదు. సో 10,100కు దగ్గరగా ఉన్న ఏకైక ఆప్షన్ సి. సో మీరు అలా అప్రాక్సిమేట్ చేసి కూడా చేయొచ్చు. మూడవ ప్రశ్న, 20,480 పై 2 సంవత్సరాల 75 రోజులకు 6.1/4%తో అయ్యే చక్రవడ్డీ. ఇక్కడ 2 సంవత్సరాల 75 రోజులు అని అంటే 2 సంవత్సరాల 73 రోజులు, 73 రోజులు అంటే 1/5వ వంతు సంవత్సరంలో. సో మొదటి 2 సంవత్సరాలకు మనకు ఈ 6/1/4 అంటే 6.25 అని చెప్పొచ్చు. 6.25% చొప్పున వడ్డీ వస్తుంది. నెక్స్ట్ సంవత్సరం కూడా 6.25. దాని తర్వాత దీనిలో 5వ వంతు, ఎందుకంటే 5వ వంతు సంవత్సరమే కదా, 1.25. దీన్ని మనం బై 100 చేస్తే దీన్ని భిన్న రూపంలోకి మారిస్తే 1/16, 1/16, 5వ వంతు అంటే 1/80.
మొదటగా మనం 1/16వ వంతు, మళ్ళీ 16వ వంతు, మళ్ళీ 1/80వ వంతు కనుక్కోవాలి. నార్మల్ గా ఫార్ములా యూజ్ చేస్తే అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు మన ఇచ్చిన ప్రిన్సిపల్ ఏదైతే ఉందో 2048 ఇంటూ మొదటగా 1/16వ వంతు ఇంక్రీజ్ చేయాలి. 17/16, 17/16, 81/80. 0 0 క్యాన్సల్. 2048 అనేది 2 పవర్ 11. ఇది 2 పవర్ 4, 2 పవర్ 4, 2 క్యూబ్. కంప్లీట్ గా క్యాన్సల్ అయిపోతుంది. మరి మనకు మిగిలింది 17 ఇంటూ 17 ఇంటూ 81, 289 ఇంటూ 81, 289, 8 9 72, 64 ప్లస్ 7 71, 16 ప్లస్ 7 23. మనకు మొత్తం పైన వచ్చింది ఎంత? 23,409. అంటే ఎంత ఎక్కువ వచ్చింది? 29 రూపాయలు ఎక్కువగా వచ్చింది. సో ఇది మనకు వచ్చిన వడ్డీ. లేదు ఈ విధంగా కాదు, మీరు ఇంతకు ముందు మనం క్యాలిక్యులేట్ చేసుకున్న రూపంలో వడ్డీ కనుక్కుంటే ఇంకా సులువుగా వస్తుంది. మనకు ముందు తెలియాల్సింది ఏంటంటే ఈ 20480 అనేది 2 పవర్ 11 అని తెలియాలి. ఇక్కడ 2 పవర్ 11 ఇంటూ 10 ఉంది. మొదటగా 1/16వ వంతు, 1వ సంవత్సరం 1/16 అంటే మనకు మిగిలేది ఏమవుతుంది? 1/16వ వంతు మీరు క్యాలిక్యులేట్ చేస్తే బై 2 పవర్ 4 చేస్తారు. 11 మైనస్ 4 అంటే 2 పవర్ 7. 2 పవర్ 7 వచ్చేసి మనకు 128. అంటే 128 ఇంటూ 10, అది 0 యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. రెండవ సంవత్సరం వడ్డీ కూడా ఏమవుతుంది? సేమ్ 128 0 ప్లస్ దీన్ని మళ్ళీ 16తో చేస్తే 80 వస్తుంది. నెక్స్ట్ 1/80వ వంతు, 80 అని అంటే మనకేం మిగులుతుంది? 10. 80వ వంతు అంటే 0 0 క్యాన్సిల్ అవుతుంది. మనకు మిగిలేది 2 పవర్ 11, 2 పవర్ 3 అని అంటే 2 పవర్ 8 మిగులుతుంది. 2 పవర్ 8 అనేది 256. మళ్ళీ దీనిలో 80వ వంతు కనుక్కోండి. 8లో మనం క్యాన్సిల్ చేసినట్టయితే 16 వస్తుంది. సో ఇక్కడ 16, మళ్ళీ 16, మళ్ళీ ఈ 80లో 1/80వ వంతు అంటే 1 రూపాయి. సో ఇప్పుడు మనం మొత్తం మీద ఎంత వస్తుందో చూద్దాం. ఇది 2,560, 256, 80, 33 సమ్ చేసినా కూడా మనకు 2929 వస్తుంది. సో ఏ విధంగా అయినా మీరు చేయొచ్చు. నాలుగవది, ఒకడు సంవత్సరాంతంలో తను ఆదా చేసిన రూపాయలు 200 ప్రతి సంవత్సరం 5% కాంపౌండ్ ఇంట్రెస్ట్ తో అప్పు ఇస్తాడు. 3 సంవత్సరాల తర్వాత ఎంత ఆదా అవుతుంది? ఆదా ఎంత అవుతుంది? ఇక్కడ కాకపోతే ఇది సంవత్సరాంతంలో కాదు. ఓకే, మనం ఏం చేయాలంటే ఇది సంవత్సర ప్రారంభంలో అని ఇవ్వాల్సి ఉంటుంది. సో 200 రూపాయలని మనము ప్రతి సంవత్సరం అప్పుగా ఇస్తున్నాము. సంవత్సరం మొదట్లోనే అప్పుగా ఇస్తున్నాం. 5% కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే మొదటి సంవత్సరం 10 రూపాయలు. ఎందుకంటే ఇక్కడ 3 సంవత్సరాలు, ఇది 3 సంవత్సరాలు ఉంటుంది. దీనిపై 2 సంవత్సరాల వడ్డీ, దీనిపై 1 సంవత్సరం వడ్డీ మాత్రమే వస్తుంది. బికాస్ ఇది మొదటి సంవత్సరం ఇచ్చింది, రెండవ సంవత్సరం ఇచ్చింది, ఇది 3వ సంవత్సరం ఇచ్చింది. కాబట్టి దీనికి 3 సంవత్సరాల వడ్డీ అంటే మొదటి సంవత్సరం వడ్డీ 10 రూపాయలు, రెండవ సంవత్సరం వడ్డీ 10 రూపాయలు ప్లస్ ఈ 10 రూపాయల పైన 5% అంటే 0.5. మూడో సంవత్సరం వడ్డీ 10 రూపాయలు, మళ్ళీ 10 పైన 0.5, మళ్ళీ 0.5, 0.5 పై 5% అంటే 0.02. నెక్స్ట్ ఇక్కడ 10, ఇక్కడ 10, ఇక్కడ 0.5, ఎందుకంటే ఇది 2 సంవత్సరాలకు మాత్రమే. ఇక్కడ కేవలం 1 సంవత్సరానికి మాత్రమే కాబట్టి 10. ఈ 0.02 అనేది ఒకసారి చూడండి. 0.5 లో 5%, 5/100.
అంటే మనకు మిగిలేది ఏంటి 25/1000. కరెక్ట్ గా చెప్పాలనుకుంటే 0.025 రావాలి. కాకపోతే నేను దీన్ని 0.02 అని తీసుకుంటున్నాను. మొత్తం మీద మనకైన వడ్డీ 10లు లెక్క పెట్టండి. 60 10లు ఉన్నాయి. 4 0.5లు ఉన్నాయి కాబట్టి 4 0.5లు అంటే 2 ప్లస్ ఒక 0.02. మొత్తం మీద మనకు వచ్చిన వడ్డీ 62 రూపాయల 2 పైసలు. అనగా మనం ఇచ్చిన అసలు 600, వచ్చిన వడ్డీ 62.02. మొత్తం మీద 662.02 రూపాయలు వస్తుంది. ఆన్సర్ సి. 5వ ప్రశ్న. శామ్ రూపాయలు 15,000 ఒక సంవత్సరం పాటు పెట్టుబడి 10%తో పెట్టాడు. అక్కడ 10% మిస్ అయింది, దయచేసి మీరు దాన్ని సరిదిద్దుకోగలరు. నెక్స్ట్, ప్రతి అర్ధ ఒక సంవత్సరానికి వడ్డీ కలిపే విధంగా అయ్యే సిఐ సంవత్సరం చివరన ఎంత అతడు పొందుతాడు? సో ఒక సంవత్సరం అయిన తర్వాత ఇక్కడ సంవత్సరాంతము అని అంటే అర్ధ సంవత్సరానికే వడ్డీ క్యాలిక్యులేట్ చేసుకోమంటున్నాడు కాబట్టి ఈ 10% కాస్త 5% గా మారుతుంది. ఒక సంవత్సరానికి మనం 2 సార్లు ఇది కనుక్కోవాల్సి వస్తుంది. మొదటగా 15,000పై 5% 750, మళ్ళీ 5% 750. ఈ 750పై మళ్ళీ మనం 5% కనుక్కోవాల్సి ఉంటుంది. వడ్డీపై వడ్డీ 10% 75, 5% 37.5. సో ఈ రెండింటిని కలిపితే 1537.5. దీన్ని మనం దేనికి కలపాలి? 15,000కి కలపాలి. సో 16,537.5 రూపాయలు అవుతుంది. సో మన ఆన్సర్ సి. 6వ ప్రశ్న. ఒక బ్యాంకు ఖాతాదారునికి అర్ధ సంవత్సరం ఆధారంగా సిఐ ఇస్తామని ప్రకటించింది. ఒక ఖాతాదారుడు ప్రతి జనవరి 1 తేదీన జూలై 1న 1600 వంతున డిపాజిట్ చేస్తే సంవత్సరం చివరన అతనికి వచ్చే వడ్డీ ఎంత? జనవరి 1న 1600 చేస్తున్నాడు. ఇది 16,000 అని ఇచ్చాడు కానీ 1600. జూలై 1న అంటే ఇది సంవత్సరం పాటు ఉంటుంది. ఇది కేవలం 6 నెలలు మాత్రమే ఉంటుంది. కానీ మనం అర్ధ సంవత్సరం ఆధారంగా సిఐ ఇస్తున్నాము. ఓకే ఫైన్. ఇక్కడ వడ్డీ కూడా ఇవ్వలేదు. సో వడ్డీ ఏ విధంగా మనకు వడ్డీ ఉండబోతుంది అనేది మనం ఒకసారి చూద్దాం. ఒక నిమిషం. ఇక్కడ సంవత్సరానికి 5% వడ్డీ. సంవత్సరానికి 5% వడ్డీ అని అంటే అర్ధ సంవత్సరానికి ఎంత అవుతుంది? 2.5%. ఇది సంవత్సరానికి 5% అనేది క్వశ్చన్ లో ఇవ్వడం మర్చిపోయాడు. సో మీరు కరెక్ట్ చేసుకోండి. అర్ధ సంవత్సరానికి 2.5 అంటే 1/40వ వంతు. సో మొదటి సంవత్సరం 1/40 అని అంటే 40. రెండవ సంవత్సరం కూడా అంటే రెండవ అర్ధ సంవత్సరానికి కూడా ఏమొస్తుంది? 40 రూపాయలు వస్తాయి. కాకపోతే ఈ 40 పైన కూడా మనకు వడ్డీ రావాలి. 40లో 1/40వ వంతు అంటే 1 రూపాయి. ఇది ఎప్పుడు? జనవరి 1న సేవ్ చేసిన 1600 నుంచి జూలై 1న సేవ్ చేసిన 1600 పైన కేవలం ఒక అర్ధ సంవత్సరం వడ్డీ మాత్రమే వస్తుంది కాబట్టి ఇది 40 రూపాయలు. ఇది మొత్తం మనం యాడ్ చేస్తే 121 రూపాయలు వస్తుంది. 7వ ప్రశ్న. రూపాయలు 5,000పై 1.5 సంవత్సరాలకు 4% పర్ యానం రేటుతో ప్రతి అర్ధ సంవత్సరానికి ప్రతి త్రైమాసికానికి సిఐలలో భేదం ఎంత? క్వశ్చన్ మళ్ళీ ఇక్కడ తప్పుగా ఇవ్వడం జరిగింది. ప్రతి అర్ధ సంవత్సరానికి ప్రతి త్రైమాసికానికి కాకుండా ప్రతి సంవత్సరంకి ప్రతి అర్ధ సంవత్సరానికి అని ఇవ్వాలి. సో ప్రతి సంవత్సరానికి మరియు ప్రతి అర్ధ సంవత్సరానికి. మీరు ఒకవేళ ఇదే సంవత్సరానికి క్యాలిక్యులేట్ చేసుంటే మొదటి సంవత్సరానికి 4%. ఇది ఒకవేళ మనం సంవత్సరానికి వడ్డీ గణించినట్లయితే మొదటి సంవత్సరం 4, మిగిలిన 6 నెలలకు 2%. అదే ఒకవేళ మనం అర్ధ సంవత్సరానికి గనక క్యాలిక్యులేట్ చేసినట్టయితే అర్ధ సంవత్సరానికంటే ఫస్ట్ 2%, మళ్ళీ 2, మళ్ళీ 2. ఈ విధంగా మనం దీన్ని పెంచాల్సి ఉంటుంది. సో 5,000పై 4%. 5,000పై 4%
200 రూపాయలు. ఎందుకంటే 1% 50 కాబట్టి 4% 200 రూపాయలు. 2% 100 రూపాయలు. మనకు మొదటి సంవత్సరం వచ్చిన వడ్డీ పైన కూడా వడ్డీ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ 200పై 2% అనంటే 4 రూపాయలు. ఇది మనం సంవత్సరానికి వడ్డీ గణించినప్పుడు ఈ విధంగా వస్తుంది. ఒకవేళ మనం అర్ధ సంవత్సరానికి చేస్తే 2% 5,000పై 2% 5,000పై అనంటే ఏమవుతుంది? మొదటగా 100 రూపాయలు. ఇది ఫస్ట్ అర్ధ సంవత్సరానికి. రెండవ అర్ధ సంవత్సరానికి మళ్ళీ మనకు 100 రూపాయలు వస్తుంది. ఈ 100 పైన 2% అదనంగా వస్తుంది కాబట్టి 2 రూపాయలు. మూడవ అర్ధ సంవత్సరానికి కూడా 100 రూపాయలు. మొదటి 100పై 2, రెండవ 100పై 2, ఈ 2 రూపాయలపై 2% అనంటే 4/100 0.04. 304 304 అదనంగా వచ్చింది ఎంత? 2.04 రూపాయలు అదనంగా వచ్చింది. సో వీటిలో భేదం ఎంత? 2.04. సో అది మీ ఆన్సర్. నెక్స్ట్ 8వది, త్రైమాసిక సమ్మేళనంతో రూపాయలు 15,625లపై 9 నెలలకు 16% ప్రయాణంతో అయ్యే చక్రవడ్డీ 9 నెలలకు త్రైమాసికము అనంటే ఇందులో 3 త్రైమాసికాలు ఉంటాయి కాబట్టి మనం 3 సార్లు చేయాల్సి వస్తుంది. సంవత్సరానికి 16% అంటే ప్రతి త్రైమాసికానికి 16/4 4% చొప్పున చేయాల్సి ఉంటుంది. 4 అనంటే 25 1/25 వంతు. ప్రతి సంవత్సరం మనకు వచ్చే వడ్డీ ఏంటి? 1/25 వంతు. ఓకే, ఒకవేళ భిన్న రూపంలో మారిస్తే 1/25 అని చెప్పొచ్చు. ఈ 15625 అనేది 25 క్యూబ్ లేదా 125 స్క్వేర్. దట్స్ అ స్పెషల్ నెంబర్. 15625 అనేది 125 యొక్క వర్గము, 25 యొక్క ఘనము. సో ఇది గుర్తుంచుకోండి. ఒకవేళ ఇది గుర్తుంచుంటే మీ ఆన్సర్ చాలా సింపుల్ గా అవుతుంది. ఎందుకంటే మొదటి సంవత్సరము 1వ సంవత్సరము మీకు 1/25 వంతు వడ్డీ వస్తుంది కాబట్టి ఇక్కడ 25 స్క్వేర్ మిగులుతుంది. రెండవ సంవత్సరము మళ్ళీ 25 స్క్వేర్. మూడవ సంవత్సరం కూడా 25 స్క్వేర్. రెండవ సంవత్సరానికి వడ్డీపై వడ్డీ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు మళ్ళీ 1/25 వంతు అనంటే ఇక్కడ 25 ప్లస్ ఇక్కడ మళ్ళీ ఈ 20 మొదటి సంవత్సరం వడ్డీ పైన వడ్డీ, రెండవ సంవత్సరం 25 స్క్వేర్ పైన వడ్డీ ప్లస్ ఈ 25పై 1/25 వంతు అనంటే 1 రూపాయి. మనకు తెలుసు 25 స్క్వేర్ అంటే 625 ముళ్ళ 1875. నెక్స్ట్ 25లో 3 సార్లు వచ్చాయి కాబట్టి 75 ప్లస్ 1 రూపాయి. 1950 ప్లస్ 1 1951 రూపాయి. లేదా మీరు క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తే ఇది మనకి 25 క్యూబ్ అని తెలుసు కాబట్టి ఇది ప్రిన్సిపల్ ఇంటూ 26/25 హోల్ క్యూబ్ అంటే మిగిలేది 26 క్యూబ్. ఇది మనకు వచ్చే మొత్తం 26 క్యూబ్ వచ్చింది. మనం ఇచ్చింది 25 క్యూబ్. 26 క్యూబ్ లో నుండి 25 క్యూబ్ తీసేయండి. అప్పుడు మీరు ఏ ఫార్ములా యూజ్ చేస్తారు? ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములాని యూజ్ చేయొచ్చు, లేదా నార్మల్ గా అయినా క్యాలిక్యులేట్ చేసి పెట్టొచ్చు. అప్పుడైనా మీకు ఎంత వస్తుంది ఆన్సర్? 1951. ఇలా వచ్చినప్పుడు ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా ఎలా యూజ్ చేస్తారంటే ఏ మైనస్ బి ఇంటూ లోపల ఏముంటుంది? ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ కదా. దీన్ని కూడా మనం ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 3ab రాయొచ్చు. ఏ మైనస్ బి 1a, ఇక్కడ కూడా 1a. సో ఏ విధంగా రాస్తారు దీన్ని? 1 ఇంటూ లోపల కూడా 1 ప్లస్ 3 ఇంటూ ఏబి 26 ఇంటూ 25 650 ఇంటూ 3 ఇంటూ 650 1950. ఆన్సర్ 1951. ఈ విధంగా మీరు చేయొచ్చు. ఈ షార్ట్ ఫార్ములాని మీరు గుర్తుపెట్టుకోండి ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ కి. ఒకవేళ ఏ మైనస్ బి, ఏ బిల మధ్య భేదం 1గా ఉంటే ఈ ఫార్ములా మీకు చాలా యూజ్ అవుతుంది. 9వది, కొంత అసలుపై 5% పర్ యానం రేటుతో 2 సంవత్సరాలకు ఎస్ఐ రూపాయలు 50 అయితే అసలుపై అదే రేటుతో అదే కాలానికి అయ్యే సిఐ అంటే చక్రవడ్డీ ఎంత? నార్మల్ గా మనం 5% 2 సంవత్సరాలకు బారు వడ్డీ అంటే 10% అని చెప్తాం. 10% 50 రూపాయలు అయితే
అదే ఒకవేళ మనకు సిఐ కావాలంటే 5 ఇంక్రీజ్ చేయాలి. సక్సెసివ్ ఇంక్రీజ్ అయితే మనకు ఫార్ములా ఏంటి? ఒకవేళ మీరు ఎక్స్ 2 సార్లు ఇంక్రీజ్ చేస్తే మనకు వచ్చే ఫార్ములా 2x ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 100. ఒకవేళ దీని ప్లేస్ లో y ఉందనుకోండి, ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్వై బై 100. ఇది మనం చక్రవడ్డీకి యూజ్ చేస్తాం. సక్సెసివ్ ఇంక్రీజ్ అని అంటాం. 10 ప్లస్ 25/100 అంటే 0.25. ఈ 10కి అదనంగా మనకు 0.25% కావాలి. 10% 50 మనకు తెలుసు. 0.25 అంటే 1% 5 రూపాయలు. 5లో 0.25 అని అంటే 1లో 4వ వంతు అంటే 5/4. 50 ప్లస్ 1.25 చక్రవడ్డీ కనుక మనకి ఏమొస్తుంది? 50 ప్లస్ 51.25 వస్తుంది. లేదా ఈ విధంగా అయినా చేయొచ్చు మీరు. 5% per annum రేటుతో 2 సంవత్సరాలకు 50 రూపాయలు. చక్రవడ్డీ బారు వడ్డీ 50 రూపాయలు అంటే మొదటి సంవత్సరం 25, రెండవ సంవత్సరం 25. సో చక్రవడ్డీకి బారు వడ్డీకి మధ్య గల భేదం ఏంటి? సింపుల్. బారు వడ్డీలో 25 మాత్రమే ఉంటుంది. బట్ చక్రవడ్డీలో ఈ 25పై మీరు వడ్డీ కనుక్కుంటారు. 25పై 5% అని అంటే ఎంత? 25 × 5/100. 125/100 అంటే 1.25. ఈ విధంగా చెప్పొచ్చు మీరు. 51.25 రూపాయలు. వడ్డీపై వడ్డీ మీరు బారు వడ్డీలో కనుక్కోరు, చక్రవడ్డీలో కనుక్కుంటారు. సో ఈ వడ్డీపై 5% వడ్డీ కనుక్కోండి, 1.25 వస్తుంది. ఓకే. నెక్స్ట్ 10వది, రూపాయలు 1000పై 4 సంవత్సరాల్లో 10% సంవత్సరానికి పరాణం అంటే సంవత్సరానికి రేటుతో ఎస్ఐకు మరియు సిఐకు భేదం. ఎస్ఐ 10% 4 సంవత్సరాలంటే వెంటనే మనం చెప్పేయచ్చు 40% అని. సిఐ మాత్రం మనం సక్సెసివ్ ఇంక్రీజ్ చేయాలి. 10 10 10 10 4 సార్లు ఈ విధంగా చేయాలి. మీరు ఒకవేళ 11/10 చేస్తే 11 అంటే 146,241/10,000 ఎంత వస్తుంది? ఇది 1.4641. దీని ఇంటూ 100 చేస్తే మీకు వడ్డీ వచ్చేసి 46.41. ఇది ఒక వేలో చేస్తే 46.41. దీన్ని ఇంకో వేలో కూడా చేయొచ్చు. ఇంతకుముందు చెప్పిన ఫార్ములా ఆధారంగా 2x ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 100. 2x అంటే 20, ఎక్స్ స్క్వేర్ బై 100 అంటే 1, 21. ఇది కూడా 21. ఇప్పుడు ఈ రెండింటికి సక్సెసివ్ అప్లై చేయండి. 21 × 2 42, ఎక్స్ స్క్వేర్ బై 100 అంటే 441/100, 441. సో రెండింటి మధ్య భేదం మనం క్లియర్ గా ఎంత పర్సెంట్ చూస్తున్నాం? 6.41%. 6.41% ఆఫ్ దేనిపైన? 1000 పైన. 2 0 క్యాన్సల్. 64.1 రూపాయి. 11వది, ప్రతి అర్ధ సంవత్సరానికి వడ్డీ కలిపే విధంగా 1200పై 1 సంవత్సరంలో 10% per annum రేటుతో అయ్యే ఎస్ఐ మరియు సిఐల మధ్య భేదము. చూడండి, అర్ధ సంవత్సరానికంటే 5% కదా. ఇంతకుముందే చూసాం మనం 5%. ఎస్ఐ అయితే 10%, సిఐ అయితే 10.25. ఈ రెండింటి మధ్య భేదం ఏంటి? 0.25. 0.25 అని అంటే 0.25/100 ఇంటూ 1200 క్యాన్సల్. 0.25 అంటే 1/4. 1/4 ఇంటూ 12 అంటే 3 రూపాయలు. సో ఎస్ఐ మరియు సిఐ మధ్య వచ్చే భేదం ఎన్ని రూపాయలు? 3 రూపాయలు. 12వది, 30,000పై 7% per annum రేటుతో సిఐ రూపాయలు 4337గా వస్తే సంవత్సరాలలో పట్టిన కాలము ఎన్ని సంవత్సరాలు పడుతుంది? మనం మాన్యువల్ గా క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. 30,000పై 7% అని అంటే 2100. మొదటి సంవత్సరానికి వడ్డీ 2100. రెండవ సంవత్సరం యొక్క వడ్డీ ఈ 2100పై మళ్ళీ మనకు 7% రావాలి. 21 × 7 = 147. మొత్తం మీద మనకి ఎంత రావాలి?
2347 రూపాయలు, సారీ 4347 రూపాయలు రావాలి మొత్తం వడ్డీ. ఈ 4347 రూపాయలు రావడానికి మనకు 2 సంవత్సరాలు పట్టింది. ఇది 4337 కాదు, 4347. ప్రింటింగ్ మిస్టేక్ ఉంది ఇక్కడ, 4347. ఇలా చేసుకుంటే మనకు ఆ మిస్టేక్ కూడా తెలిసిపోతుంది. సో మన ఆన్సర్ వచ్చేసి 2 సంవత్సరాల సమయం పడుతుంది. నెక్స్ట్ 13వది, రూపాయలు 1200పై 2 సంవత్సరాలలో 1348.32 చక్రవడ్డీ అయితే వడ్డీ రేటు సంవత్సరానికి ఎంత? ఎప్పుడు కానీ అసలు మరియు మొత్తం ఇచ్చినప్పుడు అసలు బై మొత్తము, సో మొత్తము బై అసలు చేయండి. ఈ రేషియోని కనుక్కోండి. వచ్చిన రేషియోని ప్రకారం మనం చెప్పొచ్చు 134832 డివైడెడ్ బై, ఈ పాయింట్ తీసేసాం కాబట్టి ఇంకో 2 జీరోలు అదనంగా వస్తాయి. దీన్ని మీరు 12లో క్యాన్సిల్ చేస్తే డైరెక్ట్ గా 10,000 వస్తుంది. 12లో క్యాన్సిల్ చేయండి. 12 ఒకట్లు 1 మిగిలింది, 12 ఒకట్లు 2 మిగిలింది, 12 రెండ్లు 24, 4 మిగిలింది, 12 మూళ్ళు 36, 36 అంటే 7, 12 ఆర్లు. కిందిది పరిపూర్ణ వర్గ సంఖ్య. సో నా అందాజ ప్రకారం పైనది కూడా పరిపూర్ణ వర్గ సంఖ్య కావాలి. పైనది 106 యొక్క వర్గం, 106/100 హోల్ స్క్వేర్ అని చెప్పొచ్చు. అంటే క్లియర్ గా మనం ఎంత శాతం పెంచాము? 6% పెంచాం. ఈ స్క్వేర్ అనేది 2 సంవత్సరాలు అని చూపిస్తుంది. నెక్స్ట్ 100 నుండి 110 వరకు, 100 స్క్వేర్ నుండి 110 స్క్వేర్ వరకు వర్గాలను ఏ విధంగా కనుక్కోవాలో నేను టీశాట్ చేసిన వీడియోలలో చెప్పడం జరిగింది. ఒకవేళ మీకు ఆ షార్ట్ కట్ కావాల్సి వస్తే నెంబర్ థియరీకి సంబంధించిన టీశాట్ వీడియోలు చూడండి. ఓకే, సో మీరు ఉమామహేశ్వర్ మ్యాథ్స్ అని టైప్ చేసినా మీకు టీశాట్ వీడియోలు వచ్చేస్తాయి. దానిలో నేను షార్ట్ కట్ చెప్పాను ఏ విధంగా మనము వర్గాలను కనుక్కోవచ్చు అనేది. నెక్స్ట్ 14వది, 3 సంవత్సరాలలో 6.1/4% పర్ యానం రేటుతో ప్రతి సంవత్సరం వడ్డీ కలిపే పద్ధతిలో మొత్తంగా వచ్చినది 4,913 అయితే అసలు. ఇక్కడ చూడండి, 3 సంవత్సరాలు 6.1/4 అని అంటే యాక్చువల్లీ ఇది 6.25, ఇది 25/4. దీని భిన్న రూపంలోకి మారిస్తే ఇది పర్సెంటేజ్ ని భిన్నంలో మార్చాలి అని అంటే బై 100 చేయాలి. 25 1s 25 4s 6.25 అని చూడగానే మీరు 1/16 అని గుర్తుపట్టాలి. సో 1 + 1/16 ప్రతి సంవత్సరము మీరు 17/16తో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. దీన్ని హోల్ క్యూబ్ చేస్తే మీకు ఒకవేళ 16 క్యూబ్ 17 క్యూబ్ తెలిస్తే ఈ సమ్ చాలా ఈజీ అవుతుంది. మీరు ఎగ్జామ్ కి ముందు కొంచెం ఒక 20 క్యూబ్ల వరకు, స్క్వేర్ కాదు ఇది, క్యూబ్ల వరకు నేర్చుకుని వెళ్ళండి. 17 క్యూబ్ అనేది 4913, 16 క్యూబ్ అనేది 4096. 16 క్యూబ్ ఈజీ, ఎందుకనంటే మనకు 2 పవర్ 10 తెలుసు, 1024. ఇది ఫేమస్ నెంబర్, గుర్తుపెట్టుకోవాలి. 2 పవర్స్ 12 వరకు గుర్తుపెట్టుకోవాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో చాలా ఈజీ అవుతుంది. 2 పవర్ 11 వచ్చేసి 2048, 2 పవర్ 12 వచ్చేసి 4096, రైట్. సో మనము ఇంత అప్పిస్తే ఇంత మొత్తం అవుతుంది. సో ఇంత మొత్తం అవుతుంది అని అంటే 16 క్యూబ్ అప్పిస్తే 17 క్యూబ్ అవ్వాలి. 17 క్యూబే ఇచ్చాడు కాబట్టి మనం అప్పు ఇచ్చింది ఎంత? 16 క్యూబ్ అంటే 4096 మనం అప్పుగా ఇచ్చాం. ఆన్సర్ 4096 రూపాయలు. 15వ ప్రశ్న, 2 సంవత్సరాల తరువాత 4% పర్ యానం సిఐతో 169 మొత్తంగా అయ్యే డబ్బుకు ప్రస్తుత విలువ. మొదటగా మనము భిన్న రూపంలో మార్చుకొని చూద్దాం. 4% అంటే 1/25 పెరగడము అని అంటే 26/25. 26/25 స్క్వేర్ అంటే 25 స్క్వేర్ మనం అప్పుగా ఇస్తే 26 స్క్వేర్ మనకు మొత్తంగా వస్తుంది. 26 స్క్వేర్ లో బై 4 చేసాం అనుకోండి 13 స్క్వేర్ వస్తుంది. 25 స్క్వేర్ బై 4 చేస్తే ఏమొస్తుంది? ఎందుకంటే మనం మొత్తం ఏమవుతుంది? 169 రూపాయలు అవుతుంది. 676/4 చేస్తే 169 రూపాయలు. మరి మనం అప్పుగా ఇచ్చింది ఎంత? బై 4.
25 స్క్వేర్ అంటే 625/4 చేయండి. ఎంత అవుతుంది? 625/4 అని అంటే మొదటగా ఇక్కడ 1 సి 150 వచ్చేస్తుంది. 150 25/4 అని అంటే 6.25. సో 156.25 రూపాయలు మనం అప్పుగా ఇచ్చింది. ఈ విధంగా భిన్న రూపంలో గనక మీరు క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే చాలా సింపుల్ గా చెప్పొచ్చు. 16వది అర్ధ సంవత్సరానికి వడ్డీ కలిపే విధంగా 800 రూపాయల అసలు 10% రేటుతో ఎన్ని రూపాయలు అవుతుంది? 926.10 మొత్తంగా ఎన్ని సంవత్సరాలకు అవుతుంది? ఎప్పుడు కానీ మొత్తం అండ్ అసలు ఇచ్చినప్పుడు మొత్తం బై అసలు బై మొత్తం చేయండి. ఆ 0.1 తీసేస్తే ఇక్కడ 8000 అవుతుంది. ఇది 21 క్యూబ్, ఇది 20 క్యూబ్. చాలా ఫేమస్ నెంబర్స్ కాబట్టి చక్రవడ్డీలో ఇది పదే పదే వస్తూ ఉంటుంది. 21 క్యూబ్ యొక్క విలువ 9261 గుర్తుపెట్టుకోండి. ఈ 10% అర్ధ సంవత్సరము అని అంటే 5% అవుతుంది. ఎన్ని అర్ధ సంవత్సరాలు అవుతాయి? 3 అర్ధ సంవత్సరాలు. 3 అర్ధ సంవత్సరాలు అని అంటే 1/2 సంవత్సరాలు. 1.5 సంవత్సరాలు అవుతుంది కాలం. సో కాలం వచ్చేసి 1.5. ఆప్షన్స్ లో 3 ఇస్తే ఇంకా బాగుంటుంది. అది ఫస్ట్ ఆప్షన్ ఇస్తాడు బేసిక్ గా క్వశ్చన్ ఎగ్జామ్ లో అయితే. ఎందుకంటే మీరు క్విక్ గా కనుక్కునేటప్పుడు మీకు క్యూబ్ వచ్చేస్తుంది. పొరపాటున మీరు 3 సంవత్సరాలను పెట్టకూడదు. ఎందుకంటే ఇక్కడ ప్రతి అర్ధ సంవత్సరానికి కనుక్కుంటున్నాం కాబట్టి 3 సార్లు అంటే 3 అర్ధ సంవత్సరాలు. 3 అర్ధ సంవత్సరాలు అని అంటే ఒక సంవత్సరం 6 నెలలు అంటే 1.5 సంవత్సరాలు. 17వది కొంత అసలుపై 2 సంవత్సరాలకు 12.5% per annum రేటుతో సిఐ రూపాయలు 510 అయితే అదే అసలుపై అదే కాలానికి అదే రేటుతో అయ్యే ఎస్ఐ. చూడండి, మొదటగా మనకి ఇక్కడ 1/8 అని అంటే 9/8. 9/8 2 సంవత్సరాలకు అని అంటే స్క్వేర్ చేయండి. 81/64. 64 రూపాయలు అప్పుగా ఇస్తే వడ్డీ 17 రూపాయలు వస్తుంది. వడ్డీ ఎలా చెప్తాం? మొత్తం 81 అవుతుంది. బట్ ఈ రెండింటి మధ్యలో భేదమే వడ్డీ. ఇది అసలుగా ఇచ్చిన సొమ్ము, ఇది వచ్చిన వడ్డీ. ఈ 17కు 510కి చూసి మనం రిలేషన్ చెప్పొచ్చు. ఇంటూ 30 చేస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ కూడా ఇంటూ 30 చేయండి. మనం ఇచ్చిన అసలు 64 ఇంటూ 30. సో దీనిపైన మనకి ఎంత వడ్డీ కావాలి? 2 సంవత్సరాలకు బారు వడ్డీ అన్నాడు. 2 ఇంటూ 12.5 25% అవుతుంది. సో మనకు వచ్చే బారు వడ్డీ అనేది దీని బై 4 చేస్తే సరిపోతుంది. 64 ఇంటూ 30/4. బై 4 ఎందుకు? 25% కాబట్టి 16 ఇంటూ 30 480 రూపాయలు. నెక్స్ట్ 18వది కొంత అసలుపై 2 సంవత్సరాలలో 10% per annum రేటున అయిన సిఐ రూపాయలు 525. అదే అసలుపై రెట్టింపు కాలానికి సగం వడ్డీ రేటుతో అయిన ఎస్ఐ. క్లియర్ గా చెప్తాం. 10% 10%. 21%. ఎందుకంటే 10% పెరగడం 10% పెరగడం సిఐలో మొత్తం మీద 21% అవుతుంది. 21% 525 రూపాయలు అయితే అదే అసలుపై రెట్టింపు కాలానికి అంటే 4 సంవత్సరాలకు, బట్ వడ్డీ మాత్రం సగం 5% అంటే 20% ఎంత? 21 ఇంటూ 25 525. 20 ఇంటూ 25 500 రూపాయలు అవుతుంది. దీని మధ్యలో రిలేషన్ గమనించాను నేను. ఇంటూ 25 చేస్తే 525. 20 ఇంటూ 25 చేస్తే 500 రూపాయలు. అంటే మీరు బారు వడ్డీకి కనుక్కున్నప్పుడు వడ్డీ ఎంత వస్తుంది? 500 రూపాయలు మాత్రమే వస్తుంది. 19వది కొంత డబ్బుపై 3 సంవత్సరాలకు 8% per annum రేటుతో అయిన ఎస్ఐ రూపాయలు 4000పై 2 సంవత్సరాల్లో 10% per annum రేటుతో అయ్యే సిఐలో సగము. ఎస్ఐలో పెట్టిన అసలు ఎంత అని అంటున్నాడు. కొంత డబ్బుపై 3 సంవత్సరాలకు 8% per annum రేటుతో అయిన ఎస్ఐ రూపాయలు 4000పై 2 సంవత్సరాలలో 10% per annum రేటుతో అయ్యే సిఐ. 2 సంవత్సరాల్లో 10% per annum సిఐ అంటే ఏమవుతుంది? 21%. 21% దేనిలో? ఈ 4000లో. మళ్ళీ దీనిలో ఏమంటున్నాం? కొంత డబ్బుపై 3 సంవత్సరాలకు 8% per annum రేటుతో పెట్టిన ఎస్ఐ అనేది దీనిలో సగం. సో ఇది సిఐలో మొత్తం సగం అని అంటే హాఫ్.
ఇక్కడ వచ్చింది ఎంత? 24%. 24% ఇంత వస్తే 100 2 zeros క్యాన్సల్, 1 20. 24% ఎంత అయితే SI లో పెట్టిన అసలు 100% ఎంత అవుతుంది? క్రాస్ మల్టిప్లై చేయండి. 21 ఇంటూ 20 ఇంటూ 100 బై 24. క్యాన్సల్ చేయండి మొదటగా 4 టేబుల్లో. ఓకే, 3 టేబుల్లో చేసినా ఓకే. 3 ఏళ్ళు, 3 ఎనిమిదిలు, 4 రెండ్లు, 4 ఐదులు, 1లు, 250 ఇంటూ 7 1750 రూపాయలు అవుతుంది. సో మనం పెట్టిన అసలు అనేది 1750 రూపాయలు. 20వది, కొంత అసలు 6 సంవత్సరాలకు SIతో వృద్ధి 60% అయ్యింది. 6 సంవత్సరాలకు 60% అంటే ఒక సంవత్సరానికి 10% అని ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు. రూపాయలు 12,000పై 3 సంవత్సరాలకు అదే వడ్డీ రేటుతో అయ్యే CI. 12,000పై ఏమవుతుంది చెప్పండి? మొదటి సంవత్సరం 1200, రెండవ సంవత్సరం 1200, మూడవ సంవత్సరం 1200. ఇది SI అయి ఉంటే, CI కాబట్టి దీనిపైన ఒక 120 ఎక్స్ట్రా, మళ్ళీ 120, దీనిపై 120, ఈ 120పై మళ్ళీ 10% అని అంటే 12. ఇది 3,600 ప్లస్ ఒక 360, ఒక 12, 3,972 రూపాయలు వస్తుంది. ఓకే, సో మనం ఆర్ఎస్ అగర్వాల్లోని చక్రవడ్డీకి సంబంధించిన మొదటి 20 ప్రశ్నలు చూసాం. మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ కానీ దీనికి రిలేటెడ్ ఏమైనా ఉంటే మీరు కామెంట్లో అడగొచ్చు. నాకు వీలైన టైంలో నేను రిప్లై ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తోని షేర్ చేసుకోండి. ఓకే, అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఎగ్జామ్స్ A to Z. థ్యాంక్ యూ ఎవ్రీవన్.